డెఫినెట్గా విశాఖపట్నానికి సంబంధించి చాలా సందర్భాల్లో గతంలో కూడా కొంతమంది మాట్లాడినప్పుడు విశాఖపట్నాన్ని మీరు క్యాపిటల్ అని చెప్పారు అనేటువంటి విషయాన్ని అడిగారు. దాన్ని రెఫరెండంగా మీరు తీసుకుంటారా అని చెప్పి లాస్ట్ టైం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది అడిగారు. డెఫినెట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని, ఆ రోజు మేము ప్రభుత్వంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఎన్నికలు అనేటువంటి రెఫరెండం ఫలితాలు వచ్చాయి కాబట్టి డెఫినెట్గా దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విశాఖపట్నం సంబంధించి విశాఖపట్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్లో ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నం నగరం. రేపు భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటిది కూడా విశాఖపట్నం నగరం మాత్రమే. సో ఈ విషయంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. సరే, డెఫినెట్గా అమరావతి ప్రాంతంలో వారు భూములు సేకరించారు. గతంలో దాన్ని రాజధానిగా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాలు వారి ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఇచ్చేశారు. డెఫినెట్గా ఆలోచన వారికి ఉండొచ్చు, దాన్ని కొనసాగించాలనేటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ విశాఖపట్నానికి సంబంధించి వారు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒక ఆల్టర్నేట్ నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఆలోచన చేసాం. వారు మరింతగా ఎక్కువ ఆలోచన దాని మీద దృష్టి పెడతారు. అందులో వేరే సెకండ్ థాట్ లేదు. కానీ ఈ విషయంలో మాత్రం వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్, విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు మొన్న గతంలో నూతనంగా ఏర్పడినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు భరత్ గారు కూడా వారు మాటల్లో చెప్పడం మనందరం కూడా చూసాం. సో ఇవన్నీ కూడా వారు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను క్లారిటీగా ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో చెప్పడం జరిగింది. వారి ప్రభుత్వం వారు మొదటి నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి సందర్భాల్లో వారి స్టాండ్ వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. డెఫినెట్గా వారి స్టాండ్ అమరావతిని మా 3 రాజధానులు అనేటువంటి మా విధానంలో అమరావతి కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అమరావతిని కాదన్నటువంటి పరిస్థితులు ఏ రోజు లేదు మాకు. అమరావతితో పాటు విశాఖపట్నం అండ్ కర్నూలు అనేటువంటి మాట చెప్పాం తప్ప అమరావతి వద్దు విశాఖపట్నం ఒకటే అనేటువంటి మాట ఏ రోజు మేము చెప్పలేదు. సో ఇప్పుడు కూడా నేను దాని మీదే పునరాలోచించమని చెప్పి వారిని కోరుతా ఉన్నా. గుండెల మీద చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరినన్నా, ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరూ కూడా ఉన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం నగరాన్ని మించినటువంటి నగరం, ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి నగరంగా దీన్ని బీటౌట్ చేసేటువంటి నగరాన్ని ఇంకోటి చెప్పండి రాష్ట్రంలో. సో మేము చెప్పినటువంటి దానికి జస్టిఫికేషన్ అనేటువంటిది ఉంది. నేను కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇదే నిర్ణయం విశాఖపట్నం అనేటువంటి నిర్ణయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లోనే తీసుకుని ఉంటే అసలు మార్పే లేదు కదా దీని మీద. ఇప్పుడు అది చెప్తున్నాను కదా నేను.